ఒక రాష్ట్ర పురోభివృద్ధిలో రాజధాని పాత్ర చాలా కీలకమండి. ఏ రాష్ట్రం అయితే ఒక మంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకుంటుందో, ఆ రాష్ట్రం చాలా గ్రోత్ పరంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటాయండి. అందుకు ఉదాహరణ మనకి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గత 40 సంవత్సరాలు కూడా హైదరాబాద్ ఎంత ముందుకి డెవలప్ అవుతూ ఐటీ రంగంలో కానీ ఇంకా వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ ముందుకు వెళ్తూ అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకోవటం వల్ల ఈరోజు కంప్లీట్ తెలంగాణకి ఒక ఆయువు పట్టుగా ఈ యొక్క హైదరాబాద్ అన్నది నిలబడడం జరిగింది. అటువంటి మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి లేదా ఒక అద్భుతమైనటువంటి రాజధాని ఏర్పాటు చేసుకోలేనటువంటి దుస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందండి. గత 2014లో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేర్పాటు అయిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నగరాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచనతో అమరావతిని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారం లేకుండా ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి ఒక నగరాన్ని నిర్మించడం, అది కూడా ఒక రాత్రి మీదే నిర్మించేసినటువంటి పరిస్థితులు ఉండవండి. ఈ రాజధాని డెవలప్మెంట్ అన్నది కంటిన్యూ ప్రాసెస్గా జరగాలి. గత టీడీపీ గవర్నమెంట్లో ఈ యొక్క రాజధాని విషయంలో కొంత ఇనిషియేటివ్ తీసుకొని ముందుకి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ వేసినటువంటి ఇవి అక్కడే ఉండిపోవడం వల్ల తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ దాన్ని కంటిన్యూషన్ చేయలేకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో దోబూచులాడడం వల్ల రాజధాని లేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వచ్చిందండి. అయితే ఇప్పుడు మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రాజధాని విషయంలో చాలా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకొని 2029 ఎలక్షన్ వచ్చే లోగానే రాజధానిలో మినిమం మ్యాక్సిమం ఒక 80-70% కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి తీరు చాలా ఆశించదగ్గ విషయం అండి. ఎందుకు అంటే ఒక 70-80% కానీ ఈ వరల్డ్ క్లాస్ సిటీని డెవలప్ చేసుకోగలిగితే ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా దాన్ని కంటిన్యూషన్ అన్నది జరుగుతుంది. అలా కాకుండా పునాది స్థాయిలో విడిచిపెట్టేసినటువంటి చాలా కట్టడాలు ఈరోజు ఎందుకు పనికిరానటువంటి స్థితికి వెళ్ళిపోయండి గతంలో. ఆ పరిస్థితి రాకుండా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయనకు ఒక విజనరీ అనేటువంటి మంచి బ్రాండ్ ఉంది. ఎందుకంటే టెక్నాలజీ రంగాన్ని అడాప్ట్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి నాలెడ్జ్ అది అపారం. ప్రపంచంలో ఏ నాయకుడికి లేనటువంటి టెక్నాలజీ మీద ఉన్నటువంటి పట్టు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆయన తదకు అనుగుణంగా ఈ యొక్క అమరావతి విషయంలో ఒక మంచి వరల్డ్ క్లాస్ సిటీని 70-80% 2019 నాటికే పూర్తి చేసి ఉంటే అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది.